హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్. నేను మీ లింగదాస్. టీశాట్ వారు అందిస్తున్న పోటీ పరీక్షలకి ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్యూర్ మ్యాథ్స్ అనే సిలబస్లో భాగంగా మనము శ్రేణులు అనే టాపిక్ని చూస్తున్నాం. సో శ్రేణి అనగా లేదంటే శ్రేణి అనగా ఏంటి అంటే శ్రేణి వేరు, శ్రేణి వేరు. శ్రేణి అనగా సిరీస్ అని అంటాం. సో దాన్ని శ్రేణిగా చూస్తాం మనం. ఇది శ్రేణి, దీన్ని మనం సిరీస్ అని అంటాం. మీరు జనరల్గా పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్ఫాబెటికల్ సిరీస్, న్యూమరికల్ సిరీస్ అని రకరకాల లాజికల్తో మనము శ్రేణుల్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక శ్రేణి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 7, 13 ఇలా ఒక శ్రేణి ఇది. అసలు ఈ శ్రేణి అని ఏమంటున్నాము అని అంటే ఒక నిర్దిష్టమైన ఆర్డర్ని ఫాలో అవుతూ వెళ్తుంది. చూడండి, ఇది 1 + 2 3 పెరిగింది. ఎంత పెరిగింది అనేది 1 + 2 3 పెరిగింది. 3 + 4 7 పెరిగింది. 7 + 6 13 పెరిగింది. 13 + 8 21 అవుద్ది. తర్వాత 11 పెరుగుద్ది. దీన్ని శ్రేణి అని అంటాం. ఒక నిర్దిష్ట క్రమంలో పెరగడం కానీ, తగ్గడం కానీ, మల్టిప్లికేషన్లో ఉండడం కానీ ఇలాంటి వాటన్నింటి ఏమంటారంటే శ్రేణులు అని అంటాం. మరి దెన్ శ్రేణి అంటే ఏంటి? దీన్ని ప్రోగ్రెషన్ అని చూస్తాం మనం. శ్రేణి అంటే ప్రోగ్రెషన్ అని చూస్తాం. మీరు ఇక్కడ గమనించండి, పైనున్న శ్రేణిలో 1 నుంచి 3కి 2 పెరిగితే 3 నుంచి 7కి 4 పెరిగింది. 7 నుంచి 13కి 6 పెరిగింది. 13 నుంచి 21కి 8 పెరిగింది. అంటే ఒక క్రమాన్ని పాటిస్తున్నప్పటికీ కూడా సమానమైన సంఖ్య పెరగట్లేదు. ఒకవేళ ఇక్కడ 2 పెరిగి ఇక్కడ కూడా 2 పెరిగితే, ఇక్కడ కూడా 2 పెరిగితే, ఇక్కడ కూడా 2 పెరిగితే, అంటే ఒక నిర్దిష్టమైన క్రమంలో పెరుగుతూ ఉన్న సంఖ్యల క్రమాన్ని ఏమంటామంటే శ్రేణి అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ మనం మాడిఫై చేస్తే 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11. దీన్ని మనం ఏమంటారంటే శ్రేణి అని అంటాం. సో ఇక్కడ చూడండి, 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11, 11 + 2 13. ఆ విధంగా నిర్దిష్టమైన క్రమంలో పెరుగుతూ వెళ్తున్న ఈ వరుస క్రమాన్ని ఏమంటారంటే శ్రేణి అని అంటాం. పర్టికులర్గా శ్రేణుల్లో రకాలని కనుక మనం గమనిస్తే ఇది నిర్దిష్టమైన క్రమం పెరుగుతూ వెళ్తూ ఉంది, లేదంటే నిర్దిష్టమైన క్రమం తగ్గుతూ వెళ్తూ ఉంటే అంటే ఇక్కడ యాడిషన్ అనేది చూడబడుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఏమంటారంటే అంకశ్రేణి అని అంటాం. మనం ఏమంటాం వీటిని? అంకశ్రేణి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్గా మనం చూస్తాం. ఇట్స్ ఇండికేట్స్ విత్ ఏపీ, రైట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఉందనుకోండి ఇలా. సో 1 ఉంది, 2, 4, 8, 16, 32, 64 సో ఆన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇది 1 2s 2, ఇది 2 2s 4, ఇది 4 2s 8, ఇది 8 2s 16, ఇది 16 2s 32, ఇది 32 2s 64. అంటే నిర్దిష్టమైన క్రమంలో అది హెచ్చువేయబడుతుంది, గుణించబడుతుంది. అంటే ప్రతి సంఖ్య దాని తర్వాతి సంఖ్య కోసం 2 చేత గుణించబడుతుంది. ఇలాంటి శ్రేణుల్ని మనం ఏమంటారంటే గుణశ్రేణి అని అంటాం. ఏమంటాం వీటిని? గుణశ్రేణి అని తీసుకోవడం జరుగుద్ది. దీన్ని జీపీ అని అంటారు, జామెట్రికల్ ప్రోగ్రెషన్. జామెట్రికల్ ప్రోగ్రెషన్, ఓకే. సో మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్ పైన అండ్ అర్థమెటికల్ ప్రోగ్రెషన్ పైన ఒక నానుడి, ఒక సామెత ఉంటుంది, మీరు వినే ఉంటారు. ఏమంటే ఒక దేశం యొక్క ఆదాయం అనేది అంకశ్రేణిలో పెరుగుతూ ఉంటే జనాభా మాత్రం గుణశ్రేణిలో పెరుగుతూ ఉంది. అది మనం ఎప్పటికీ అందుకోలేని నిర్దిష్టమైన దాన్ని దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఉంది అంటాం. సో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ₹1 సంపాదించేవాడు, వాడిద్దరైతే ₹3 సంపాదించేవాడు, వాళ్ళ నలుగురైతే ₹5, 8 అయితే 7. చూడండి, నీకు ఆదాయం తగ్గిపోయి మనుషులు ఏమయ్యారు? 8 మంది అయ్యారు. తర్వాత 16 అయితే 9 అయింది, 32 అయితే 11 అయింది. అంటే అలా అంకశ్రేణికి మరియు గుణశ్రేణికి మధ్యలో ఆ నిర్దిష్టమైన క్రమాన్ని కనుక పరిశీలించినట్లయితే గుణశ్రేణి వేగంగా వృద్ధి చెందుతూ వస్తుంది, అంకశ్రేణి మాత్రం స్థిరమైన మార్గంలో వృద్ధి చెందుతూ వస్తుంది. సో దీన్ని అంకశ్రేణి మరియు గుణశ్రేణి అని అంటారు. సో ప్రస్తుతం ఉన్న
పోటీ పరీక్షల సిలబస్లో భాగంగా మనకి అంకశ్రేణి మరియు గుణశ్రేణి అనే 2 సిలబస్లు మాత్రమే ఉన్నాయి. అయితే మూడవది కూడా ఉంటుంది, కాకపోతే ఇది మనకి ప్రజెంట్ సిలబస్లో లేనిది. దాన్ని ఏమంటారంటే హరాత్మక శ్రేణిగా పేర్కొంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? హరాత్మక శ్రేణి, హార్మోనిక్ ప్రోగ్రెషన్గా మనం పేర్కొంటాం, హెచ్పిగా మనం పేర్కొనడం జరుగుద్ది. సో ఏంటి హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని అంటే, సో ఏదైతే అంకశ్రేణి ఉందో అంకశ్రేణిలోని పదాల యొక్క విలోమాలని మనము హరాత్మక శ్రేణిగా పేర్కొనడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 1/3, 1/5, 1/7, 1/9, 1/11 దీన్ని మనము హరాత్మక శ్రేణిగా పేర్కొంటాం. అంటే హారంలో మాత్రమే అంకశ్రేణిని నిర్దిష్ట క్రమంలో అంటే అంకశ్రేణిని కలిగి ఉంటుంది, న్యూమరేటర్ మాత్రం ఒక స్థిరమైన సంఖ్యని కలిగి ఉంటుంది. దీన్ని హరాత్మక శ్రేణి, హార్మోనిక్ ప్రోగ్రెషన్గా పేర్కొంటాం. బట్ ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ ద ప్రజెంట్ సినారియో ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మనకు ఓన్లీ అంకశ్రేణి మరియు గుణశ్రేణి మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనము సీరియస్గా అంటే పరిశీలించినట్లయితే, అంకశ్రేణిని కనుక మనం చూసినట్లయితే, అంకశ్రేణి రైట్. సో అంకశ్రేణి ఏ విధంగా జరుగుతోంది అని అంటే, ఇది మొదటి పదం టర్మ్ 1. ఓకే, మొదటి పదం కాబట్టి ఏతో మొదలు పెడదాం. ఏకి ఒక నిర్దిష్టమైన సంఖ్యని కలిపాం, రెండో సంఖ్య ఏర్పడింది. మరొక నిర్దిష్టమైన సంఖ్యని కలిపాం, మూడో సంఖ్య ఏర్పడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పదం ఏ అంటాం. సో ఇది ఫస్ట్ టర్మ్, మొదటి పదం. ఇది మొదటి పదం ఏ అని అంటాం. ఓకే, సో ఏకి ఒక నిర్దిష్టమైన సంఖ్యని పెంచడము. ఓకే, సో అది ఏ విధంగా పెంచుతున్నాం అంటే, నువ్వు సరిగ్గా గమనించినట్లయితే 3కి 1కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2. 5కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2. 7కి 5కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2. 9కి 7కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2. 11కి 9కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2. అంటే నిర్దిష్టమైన డిఫరెన్స్ అంటున్నాం మనం దాన్ని. సో దట్ ఈస్ కాల్డ్ కామన్ డిఫరెన్స్గా పేర్కొనడం జరుగుద్ది. అంటే దాన్ని సామాన్య భేదము అని అంటారు. రెండో టర్మినాలజీలో భాగంగా చూస్తే దీన్ని కామన్ డిఫరెన్స్ అంటాము, దీన్ని సామాన్య భేదంగా పేర్కొనడం జరుగుద్ది. ఏమంటారు దీన్ని? సామాన్య భేదము అని అంటాం. డిఫరెన్స్ అంటే డి కాబట్టి. అంటే ఇప్పుడు మొదటి పదం ఏ, సో రెండో పదం కోసం డీని కలుపుతాం, ఏ ప్లస్ డి. మళ్ళీ దీనికి ఇంకొక డీని కలుపుతాం, ఏ ప్లస్ 2d. దీనికి ఇంకొక డీని కలుపుతాం, ఏ ప్లస్ 3d. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది మొదటి పదం. సో మొదటి పదం కాబట్టి దాన్ని టర్మ్ 1 అందాం. సో టర్మ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ, టర్మ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఒకటే ఒక డి ఉంది. టర్మ్ 3ని గమనించండి, ఏ ప్లస్ 2d. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 2 ఉంది. టర్మ్ 4ని గమనించండి, ఏ ప్లస్ 3d. అంటే ఎన్నవ పదం అది? 4th పదం. సో ఎన్ని డీలు యాడ్ చేసినావు నువ్వు? 3 డీలు యాడ్ చేసినావు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అది nth టర్మ్ అనుకోండి, tn. సో ఏకి ఎన్ని డీలు యాడ్ చేయాలి? 4లోంచి ఒకటి తక్కువ 3d యాడ్ చేసినావు, 3లోంచి ఒకటి తక్కువ 2d యాడ్ చేసినావు, 2లోంచి ఒకటి తక్కువ 1d యాడ్ చేసినావు, nలోంచి ఒకటి తక్కువ n-1d యాడ్ చేయాలి. సో దట్ ఈజ్ టర్మ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ d అంటాం మనం దీన్ని. ఏమంటారండి? టర్మ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ d. ఏదైనా ఒక అంక శ్రేణిలోని nth టర్మ్ అని పేర్కొనడం జరుగుతుంది, nth టర్మ్. ఓకే రైట్. సో ఈ విధంగా మనము రాస్తూ వెళ్తున్నాం, ఏ ప్లస్ n-1 ఇంటూ డి అవుతుంది. ఏ ప్లస్ n-1 ఇంటూ డి అవుతుంది. మీకు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒకవేళ ఈ పదాల మొత్తాలని కనుక మనం యాడ్ చేయాల్సి వస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో మొదటి పదం ఏంటి? ఏ. రెండవ పదం ఏంటి? ఏ ప్లస్ డి. మూడవ పదం ఏంటి? ఏ ప్లస్ 2d. సో నాలుగవ పదం ఏంటి? ఏ ప్లస్ 3d ప్లస్ సో ఆన్ ఏ ప్లస్ ND. ఇది మనకు కావాల్సిన ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్గా మనం చూస్తాం. ఇట్స్ ఏ
arithmetic progression. That is a given arithmetic progression was a plus d, a plus 2d, a plus 3d and a plus nd మనం పేర్కొంటాం. సో ఇది a plus nd అనకుండా a plus n minus 1d అంటాం, ఎందుకంటే nth టర్మ్ అనేది a plus n minus 1dగా చూస్తాం కాబట్టి. ఇప్పుడు మీరు గమనించే వీటన్నిటిని యాడ్ చేస్తుంటే ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, nth ఏ, మొత్తం ఎన్ని ఏలు ఉన్నాయి? ఎన్ని ఏలు ఉన్నాయి అంతే కదా. అన్ని ఏలని మనం ఇక్కడ రాసేసాం. అండ్ ఎన్ని డీలు ఉన్నాయి? సో 1d ప్లస్ 2d ప్లస్ 3d ప్లస్ n మైనస్ 1d అంటే 1 2 3 4 అప్ టు n మైనస్ 1 యొక్క మొత్తము. ఇది మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తానికి ఫార్ములాగా మనం చూస్తాం. మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తానికి ఫార్ములా ఏమవుద్దంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n ఇంటూ అంటే n అంటే n మైనస్ 1 ఉంది. సో n ప్లస్ 1 అంటే n బై 2 అవుతుంది. సో దట్ ఈజ్ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ d పదాలు ఉన్నాయి. అక్కడ ఎన్ని పదాలు ఉన్నాయండి? n ఇంటూ n మైనస్ 1 ఇంటూ d పదాలు ఉన్నాయి. సో n ఇంటూ n మైనస్ 1 ఇంటూ d బై 2 పదాలు ఇక్కడ ఉండడం జరిగింది. సో అన్నిట్లో ఏంది కామన్ ఉంది? సో n అండ్ n కామన్ ఉంది కాబట్టి n కామన్ తీస్తే సో n బై 2 ఇంటూ ఏ ప్లస్ ఓకే. సో ఏ ఏ ఏ ఏ ఏ మొత్తం ఎన్ని ఏలు ఉన్నాయి మనకి? ఇక్కడ ఒక ఏ ఉంది. సో 2ని 2 కామన్ తీయడానికి ముందు 2ని యాడ్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2a అవుతుంది. దట్ ఈజ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అవుతుంది. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఇంత డీటెయిల్గా మేము అవసరం లేదు, జస్ట్ ఫార్ములాని మీరు ఐడెంటిఫై చేయగలిగితే చాలు. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ n అంటే ఒక అంక శ్రేణిలోని n పదాల మొత్తం ఎంత అని మనం గమనించినట్లయితే n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ n. సో దీన్నే మనము ఇంకొక రకంగా రాస్తే 2a అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ n. ఏ అంటే మొదటి పదం, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే చివరి పదం, లాస్ట్ పదంగా మనం రాస్తాం. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? n బై 2 ఇంటూ ఏ మొదటి పదం, l లాస్ట్ పదం దట్ ఈజ్ ఈక్వల్ టు snగా మనం పేర్కొంటాము. సో ఏదైనా ఒక అంక శ్రేణిలో మొదటి పదం మరియు చివరి పదం తెలిసిందనుకోండి, మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ని ఈజీగా మనం రాయగలుగుతాము. దట్ ఈస్ n ఇంటూ ఏ ప్లస్ l బై 2గా మనం రాస్తాం. ఓకే రైట్. సో మనకి దీని మీద క్వశ్చనింగ్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని ఒకసారి చూస్తే 5 9 13 సో ఆన్లో 10వ పదము ఎంత? ఏమంటారండి? 10వ పదము ఎంత అని అడుగుతున్నాడు. సో ఏం రాసాం మనం? 5 9 13లో 10th టర్మ్ అంటున్నాడు. ఫస్ట్ నువ్వు గమనించాల్సింది 5 9 13 ఇందులో ఇది అంక శ్రేణిలో ఉందా లేదా గమనించాలి. సో +4 హౌ మచ్ ఇంక్రీజ్డ్? +4 అంటే ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై +4. 10th టర్మ్ కాబట్టి T10 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం మనము? ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డీలో n ప్లేస్లో 10 పెడతాం, ఏ ప్లేస్లో 5 పెడతాం, డి ప్లేస్లో 4 ఇస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు T10 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో 5, n మైనస్ 1 అంటే 9 ఇంటూ డి అంటే 4, 9 4 36, 36 ప్లస్ 5 దట్ ఈజ్ 41. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టర్మ్ 10? ద టర్మ్ 10 వాల్యూ ఈజ్ 41. టర్మ్ 10 వాల్యూ ఎంత? టర్మ్ 10 వాల్యూ 41. సో ఇదే క్వశ్చన్లో మనం ఏమడగవచ్చు అని అంటే వాట్ ఈస్ ద nth టర్మ్ అంటాడు. వాట్ ఈస్ ద nth టర్మ్ అంటాడు. అంటే ఈ క్వశ్చన్లో nth టర్మ్ యొక్క మనం ఫార్మేషన్ చేయాల్సి ఉంటుంది. సో Tn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో వాట్ అబౌట్ ఏ? ఇట్స్ ఏ 5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ వాట్ అబౌట్ డి? 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 4n మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4n
ప్లస్ 1. సో ఏంటి nth టర్ము 4n ప్లస్ 1 ఫామ్లో ఉంది. నువ్వు కావాలంటే ఒక్కసారి దీన్ని సునిశ్చితంగా పరిశీలించండి. 4 1s 4 ప్లస్ 1, 4 2s 8 ప్లస్ 1, 4 3s 12 ప్లస్ 1, 4 10s 40 ప్లస్ 1. అంటే ఏ ఫామ్లోకి వచ్చింది అది 4 into n ప్లస్ 1 ఫామ్లోకి వచ్చింది. కాబట్టి ఈ విధంగా క్వశ్చనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో హౌ ఈస్ ద nth టర్మ్ ఇన్ విచ్ ఫార్మ్ ఆఫ్ ది nth టర్మ్ ఇన్ ద గివెన్ ఏపీ. ఇవ్వబడిన అంక శ్రేణిలో nth టర్మ్ యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అని మనం అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో ఇదే క్వశ్చన్లో మనల్ని ఏమడగొచ్చు ఇంకా అని అంటే 10 పదాల మొత్తం ఎంత అంటాడు. సో సమ్ ఆఫ్ 10 టర్మ్స్ 10 పదాల యొక్క మొత్తము ఎంత అని అడుగుతాడండి. సో సమ్ ఆఫ్ 10 టర్మ్స్ అంటే S10 అని రాస్తాం మనం. సమ్ ఆఫ్ 10 అంటే n వాల్యూ 10 తీసుకోవాలి అని. సో మనకేం తెలుసు ఫార్ములా అని అంటే, సో ఫార్ములా సమ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d అని మనకు తెలుసు. సో సమ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ d అని మనకు తెలుసు. సమ్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద a వాల్యూ 5, వాట్ ఇస్ n వాల్యూ 10, 10/2 ఇంటూ 2a, 2 5s 10 ప్లస్ n-1 9. సో 9 into 4, it's simple. So 2 5s 10, 5 off, 9 4s 36 plus 10 46. So 5 into 46, 5 6 30, 5 4s 20, 230. The sum of n terms is equal to 230 in the given thing. ఓకే, ఇవ్వబడిన అంక శ్రేణిలో అంకెల యొక్క మొత్తం ఎంత 230 అవుతుంది. ఓకే, సో దీన్ని ఇంకొంచెం మనము సింప్లిఫై చేసి కూడా ఆలోచించవచ్చు. ఏమని ఆలోచిస్తాము, నీకు 10th టర్మ్ కనుక తెలిస్తే మొత్తం 10 టర్మ్స్ కాబట్టి 10 ఇంటూ లాస్ట్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ యావరేజ్ మనం తీసుకుంటాము 41 ప్లస్ 5/2 డైరెక్ట్ షార్ట్ కట్ ఇది. సో 10 ఇంటూ 46/2, ఇట్స్ 23. ఆన్సర్ విల్ బి 230. వాట్ ఇస్ ద ఆన్సర్? 230 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక అంకశ్రేణి ఇచ్చి అంకశ్రేణిలో సామాన్య భేదాన్ని కనుగొనవచ్చు, మొదటి పదాన్ని కనుగొనవచ్చు, nth టర్మ్ని కనుగొనవచ్చు, సమ్ ఆఫ్ n టర్మ్స్ని కూడా మనకు కనుగొనవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకొకటి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ద క్వశ్చన్ ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అంకశ్రేణిలో a ఈజ్ ఈక్వల్ టు 7, d ఈజ్ ఈక్వల్ టు -2 అయినా, d ఈజ్ ఈక్వల్ టు -2 అయినా 12వ పదం ఎంత? 12వ పదము ఎంత అంటే సింపుల్గా మనకేమిచ్చాడు, మొదటి పదం ఇచ్చాడు, సామాన్య భేదము -2 అన్నాడు. దట్ మీన్స్ వాట్ ఈస్ ద మీన్ బై ద కామన్ డిఫరెన్స్ ఈజ్ -2 అంటే అది స్థిరంగా తగ్గుతున్న శ్రేణి అని అర్థం. +4 ఉంటేనేమో అది పెరుగుతున్న శ్రేణి, సామాన్య భేదం నెగిటివ్లో ఉంటుంది, తగ్గుతున్న శ్రేణిగా మనం చూస్తాం. సో ఫస్ట్ థింగ్ 7, 7లోంచి 2 తగ్గితే 5, 5లోంచి 2 తగ్గితే 3, 3లోంచి 2 తగ్గితే 1, 1లోంచి 2 తగ్గితే -1, అలా మనకి ముందుకెళ్తూ ఉంటుంది ఆ శ్రేణి. అందులో మనకేం కావాలి, T12 కావాలి. సో T12 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 11 into d, simple. So what is the a here? The a value will be 7. 7 plus 11 into -2, that is 7 minus 22, that is equal to -15. What is that value? -15 is the value. Kabatti 12th term T12 is equal to how much? -15. -15 అవుతుంది. రైట్. సో ఈ విధంగా మనకి ఆ క్వశ్చన్లో క్లియర్గా మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ పదం ఏమవుద్ది, -1 కాబట్టి -3, ఆ తర్వాత -5, ఆ తర్వాత -7గా ఈ విధంగా వస్తుంది. ఇదే క్వశ్చన్లో మనకి కొంచెం డెప్త్గా అడిగాడు అనుకోండి. ఓకే, సో పై అంక శ్రేణిలో ఎన్ని పదాల మొత్తము 0 అగును?
ఎన్ని పదాల మొత్తము 0 అంటే ఎన్ని పదాలని తీసుకొని వాటిని ఒకదాంతో ఒకటి యాడ్ చేస్తూ వెళ్తే ఆ పదాల మొత్తం శూన్యం అవుతుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో మనం ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 7, డి ఈజ్ ఈక్వల్ టు ఎంత -2, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వీ డోంట్ నో, వీ నీడ్ టు ఫైండ్ దట్ ఎన్ వాల్యూ, ఎన్ని పదాల మొత్తము అన్నాడు. బట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ద సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే సో వాట్ ఈస్ ద ఎస్ఎన్ ఫార్ములా, దట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, 2a ప్లస్ n-1 ఇంటూ d. సో n వాల్యూ మనకు తెలియదు కాబట్టి n యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచుకుందాం, దట్ ఈజ్ n/2. 2a అంటే 2 ఇంటూ 7 ప్లస్ n వాల్యూ మనకు తెలియదు కాబట్టి n అలాగే ఉంచుకుందాం, అండ్ ఇట్ ఈజ్ -2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే సో 2ని అవతలకు పంపిస్తే 0 అయిపోతుంది. అదేవిధంగా n ఇక్కడ బయట రాస్తే n ఇంటూ 14 -2, సో 14 అంటే -2n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. జస్ట్ యూ అబ్జర్వ్, when n goes to the outside, that is also 0, you will get 14 plus 2, 16 minus 2n is equal to 0. Now that 2n is equal to 16, n is equal to 8. సో ఎన్ని పదాలను తీసుకుంటే శూన్యం అవుతుంది, 8 పదాలను తీసుకుంటే ఆ వాల్యూ మనకి ఏమవుతుందంటే శూన్యం అవుతుంది. ఓకే ఎప్పుడు శూన్యం అవుతుంది. నువ్వు జాగ్రత్తగా గమనించిన అనుకోండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా, ఎప్పుడు శూన్యం అవుతుందని నువ్వు చెప్పగలుగుతావు, రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది ఏ ప్లేస్, ఇది ఏ ప్లేస్ n-1 ఇంటూ డీగా మనం రాసాం. ఒకవేళ ఈ పదం మొత్తం ఏదైతే ఉందో అది 0 అయింది అనుకోండి, 0 ఇంటూ సంథింగ్ 0 అవుద్ది. అంటే అర్థమైంది ఇక్కడ ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉండాలి. అంటే మొదటి పదం 7 అయింది, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే ద టర్మ్ n ఈజ్ ఈక్వల్ టు -7 అయింది అనుకోండి, ఆ nth పదమే మనకు కావాల్సిన కంప్లీట్గా పదం అవుతుంది, రైట్ అండి. సో ఎన్నో పదము -7 అంటే ఈ కాన్సిక్వెన్స్లో మనం ఏం కనుక్కోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా ఇంత చేయాల్సిన అవసరం లేదు. మనం ఓన్లీ 0 అవ్వాలి అని అంటే మొదటి పదానికి దాని నెగిటివ్ నెంబర్ కలిపితే అది 0 అవుతుంది. కాబట్టి సో మొదటి పదం 7, ద లాస్ట్ టర్మ్ we need to find as a -7 which is the term. So simple, that is 7 plus n-1 into -2 is equal to -7. Whether 7 now go to the outside, it will be n-1 of -2 is equal to -14, minus cancel, 2 7s, that n is equal to 8. కాబట్టి 8వ పదం మనకు కావాల్సిన ఆ పదాల మొత్తాన్ని ఏం చేస్తుంది, శూన్యాన్ని చేస్తుంది. కావాల్సిందని ఏం చేస్తుంది, శూన్యాన్ని చేస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఇవ్వబడిన పదాల మొత్తము 0 అయింది అని అంటే అర్థం అక్కడ మొదటి పదము మనం తీసుకుంటున్న చివరి పదములు ఒకదానితో ఒకటి నెగిటివ్ గుర్తుల్ని కలిగి ఉంటాయి, అంటే సంకలన విలోమాన్ని కలిగి ఉంటాయని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే సో ఇది మనం చూడాల్సిన సమ్ ఆఫ్ n టర్మ్స్లో ఉన్న అంశం. సో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది అని అంటే, టర్మ్ 5 is equal to 17 అయితే, టర్మ్ 10 is equal to 32 అయితే టర్మ్ 15 ఎంత అంటాడు. ఓకే ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ టర్మ్ 5 is equal to 17, టర్మ్ 10 is equal to 32, దెన్ టర్మ్ 15 ఎంత అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంది, టర్మ్ 5 17 అంటున్నాడు, టర్మ్ 10 32 అంటున్నాడు, దెన్ టర్మ్ 15. యాక్చువల్గా జనరల్గా మనం ఏం చేస్తామంటే టర్మ్ 5 is equal to a plus 4d అని రాస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 17. టర్మ్ 10 అంటే ఏమని రాస్తాము, a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 32 అని రాస్తాం. యు జస్ట్ అబ్జర్వ్ a యాజ్ ఏ సేమ్,
బట్ వెన్ 4D ప్లేస్లో 9D రావడం వల్ల 17 కాస్త 32 అయింది. అంటే ఎన్ని డీలు ఇంక్రీజ్ అయినాయి? 5Dలు ఇంక్రీజ్ అయినాయి. 5Dలు ఇంక్రీజ్ అయితే సంఖ్యలో ఇంక్రీజ్ అయిన పార్ట్ 15గా మనం చూడొచ్చు. ఇక్కడ 17కి 32కి 15 డిఫరెన్స్ కాబట్టి. అంటే D వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 3 వచ్చింది. D ఈజ్ 3 అంటే D వాల్యూ ఎంత? 3. ఇప్పుడు D వాల్యూ 3 నుంచి మనము ఏ వాల్యూ కూడా రాయొచ్చు కదండి. సో ఏ వాల్యూ రాస్తే సో టర్మ్ 5 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 4 3s are 12 ఈజ్ ఈక్వల్ టు 17. దెన్ A ఈజ్ ఈక్వల్ టు 5. A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. కాబట్టి టర్మ్ 5 అండ్ టర్మ్ 7 నుంచి మనం కనుక్కున్న అంశం మొదటి పదం 5, కామన్ డిఫరెన్స్ 3. మనం కనుక్కోవాల్సిన పదం T15 ఎంత అని కనుక్కోవాలి. A ప్లస్ 14D అని మనం కనుక్కోవాలి. ఏ వాల్యూ ఎంత? 5 ప్లస్ 14 3s 5 ప్లస్ 10 3s 30, 14 3s 12, ఇట్ కుడ్ బి 47. సో వాట్ ఇస్ ద వాల్యూ? 47గా మనం దాన్ని చూస్తాం. అంటే సో టర్మ్ 15ని కనుక్కోవాలంటే ఏని రాయాలి? అండ్ Dని రాయాలి, దాని నుంచి T15 రాయాలి. అలా కాకుండా నాకు ఇక్కడ ఒక లాజిక్ అనేది కనబడతా ఉంది. ఏంట లాజిక్ అనేది ఒకసారి చూద్దాం మనం. సో టర్మ్ 5 నుంచి టర్మ్ 10కి 5 పదాల గ్యాప్ ఉంది. టర్మ్ 10 నుంచి టర్మ్ 15కి కూడా 5 పదాల గ్యాబే ఉంది. అంటే చూడండి 5 10 15 దే ఆర్ ఇన్ ద ఆర్డర్. సో ఏదైతే ఆర్డర్లో ఉన్నప్పుడు ఆ పదము ఎంత పెరిగింది? 15 పెరిగింది. ఇక్కడికి కూడా 15 పెరుగుద్ది. సో డైరెక్ట్లీ వి ఆన్సర్ దట్ 32 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 47. ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడవుతుంది మనకది? సో ఎప్పుడైతే 5 నుంచి 10కి 10 నుంచి 15కి ఒకే వేరియేషన్ ఉందో పదాల మధ్య సంఖ్యలో, అలాంటప్పుడు ఇది ఆలోచిస్తాం. అలా కాకుండా ఇంకొంచెం డెప్త్గా ఆలోచిస్తే 5 ఉంది, 17 ఉంది. సో 5కి 17కి ఏమైనా సంబంధం ఉందేమో గమనించాలి. సో 5కి 17కి సంబంధం ఏంటంటే 5 3s 15 ప్లస్ 2. అంటే ఈ సంఖ్య ఈ 5 యొక్క ఏదైనా మల్టిప్లికేషన్కి దగ్గరలో ఉందా అని చూస్తాం. అదేవిధంగా 10ని కూడా సేమ్ రూల్ అప్లై చేస్తుందా లేదా చూస్తాం. సో 10 కాబట్టి ఇది 5 కాబట్టి 5 3s 15 అన్నాం. ఇది 10 కాబట్టి 10 3s 30 అందాం ప్లస్ 2. అంటే ఇట్ ఈజ్ n ఇంటూ 3 ప్లస్ 2గా మనం గమనిస్తున్నాం. అంటే మనం చూడాలి, అబ్జర్వ్ చేస్తే మనకు ఆ పాయింట్ వస్తుంది. లేదంటే ఎగ్జామినేషన్ హాల్లో ఏదో 10th క్లాస్ పిల్లాడిగా డిస్క్రిప్టివ్ రాసినట్టు ఒక 2-3 నిమిషాలు ఇదంతా రాసుకొని చేయాల్సి వస్తుంది. అలా కాకుండా సునిశ్చితంగా పరిశీలిస్తే సో 15th టర్మ్ కూడా రాసినాం అనుకోండి. 15 3s 45 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 47. ఓకే, అంటే ద గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Tn దట్ ఈజ్ 10 ఇంటూ 3 ప్లస్ 2 ఎందులో ఉన్నది? 3n ప్లస్ 2 ఫామ్లో ఉంది అని గమనించాలి. సో ఎనీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కెన్ ఫార్మ్ ద సేమ్ థింగ్. అంటే ఇలా ఒక నిర్దిష్టమైన రూపాన్ని కలిగి ఉంటుంది. రైట్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.